హాయ్ గాయ్స్, హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్రికాల్. దిస్ ఈస్ మహేష్ మాచిడి. సో ఎప్పటికో డిఫరెంట్గా వస్తుంటాయి కదా. సో ఇవాళ మనది ఒక బ్యూటిఫుల్ హార్ట్, ఒక సూపర్ పర్సన్ అనమాట, మంచి పర్సన్. ఆయనతో ఇంటర్వ్యూ అనమాట. హీఈస్ అ హీరో, రైటర్, డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్, వాట్ ఎవర్ అండ్ మొత్తం అనమాట. ఒక్కసారి కెమెరా టర్న్ చేసుకుంటే మళ్ళీ ఫైనల్ వీ మేట్ హియర్ అగైన్. సో హౌ యూ ఫీలింగ్ నౌ? నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మహేష్ నా ఇంటర్వ్యూ తీసుకుంటాను, అదే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. స్మైల్ ఎప్పుడు చిక్ నవ్వుతూనే ఉంటారా? ఆల్వేస్ స్మైలింగ్ అంటే వై యూ స్మైల్ అంటే స్మైలింగ్ ఏమైనా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్ లేకపోతే అలవాటు మీకు అట్లా? యాక్చువల్గా ఓన్లీ స్మైలింగ్ చేసినప్పుడు నేను కొంచెం నార్మల్ కనిపిస్తాను. ఓకే, అదర్వైజ్ ఐ డోంట్ లుక్ గుడ్. సో సమ్మన్ టోల్డ్ మీ టు కీప్ స్మైలింగ్, ఆల్వేస్ స్మైలింగ్. బేసిక్గా స్మైలింగ్ హెల్త్కి చాలా మంచిదని మనం ఎక్కువ రీడ్ చదివినాము. నేను మెడికల్ కానీ అట్లాంటి డాక్టరేట్ ఏమీ చదవలేదు, సో నాకు తెలియదు ఆ స్మైలింగ్కి హెల్త్కి కనెక్షన్ ఏంటి, ఏ కనెక్షన్ ఉంది అది తెలియదు. మళ్ళీ సార్ నేను కూడా అవుతున్నా సమ్మట్ మనం బేసిక్గా పక్కన ఎవరైనా యాన్ చేశారనుకో, యానింగ్ చేసిన ఆవలిస్తారు చూసినా ఆటోమేటిక్ మనకు కూడా వచ్చేస్తుంది. సో స్మైలింగ్ అనేది మీరు కూడా స్మైలింగ్ స్మైలింగ్ ఇస్ ఇన్ఫెక్షస్. ఒక డిసీజ్ లాంటి అది స్ప్రెడ్ అవుతుంది. ఒక స్మైల్ ఆటోమేటిక్ మనకు కూడా వచ్చేస్తుంది స్మైల్. సో ఫైనల్లీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాట్స్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్? న్యూ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ చేస్తున్నాను. ఆ సినిమా పేరు బందీ. బందీ ఇంతకుముందు కూడా మనం అది మొత్తం మూవీ మొత్తం ఒక్కడే ఉంటారని విన్నా నేను, నిజమేనా? ఆఫ్ కోర్స్. ఓకే, ఒకే ఒక క్యారెక్టర్ మీద టోటల్ సినిమా నడుస్తుంది. సో ఒక డిఫరెంట్ ఫిల్మ్, జంగల్ బేస్డ్ ఫిల్మ్. మొత్తం జంగల్లో 90% జంగల్లో, ఒక 10% సిటీలో. ఓకే, బట్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్. సింగిల్ అంటే ఒక మనిషి కూడా వీళ్ళు ఎవరు ఉండరు, ఒక మనిషి కూడా కనపడదు సినిమాలో. ఒక్క మనిషి కూడా ఓన్లీ మాత్రం వాయిసెస్ కానీ టెలిఫోన్ కాల్స్ అట్లాంటి. బట్ ఇట్ ఇస్ అది ఫ్రాంక్గా చెప్పాలంటే అది చాలా ఛాలెంజింగ్ రోల్. అది ఎలా బయటికి వస్తుంది అది నాకు కొంచెం భయంగా కూడా ఉంది, కానీ నేను బెస్ట్ ట్రై చేశాను. లెట్ us see. డైరెక్టర్ వచ్చేది టి రాఘవ్ గారు. అంటే ఇంతకుముందు ఏమైనా చేశారు ఆయన? ఆయన యాక్చువల్గా ఈజ్ కో డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్. ఓకే, సో చాలా సినిమాలు చేశారు ఆయన. ఓకే, పెద్ద పెద్ద సినిమాలు కూడా, మంచి సినిమాలు కూడా డైలాగ్ రైటర్గా. సో హిస్ నెక్స్ట్ ఫిల్మ్ ఐ థింక్ యాజ్ అ డైలాగ్ రైటర్ ఇస్ జేడి గారు ఉగ్రం. ఓకే, ఉగ్రం సినిమా. సో అట్లాంటి అండ్ నాకు కూడా ఒక 2-3 సినిమాలు ఆయన అసిస్ట్ చేశారు. సో ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ నెరేట్ చేసిన తర్వాత నాకు ఆ సబ్జెక్ట్ నచ్చింది. అది చాలా ఛాలెంజింగ్ రోల్. కానీ మెయిన్ ఐ కెన్ డూ ద ఫిల్మ్, ఐ కెన్ డూ దట్ జస్టిస్ టు ద రోల్. అది నాకు కొంచెం స్టార్టింగ్ టైంలో డౌట్గా ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు సినిమా కంప్లీట్ అయింది. సో ఫినిష్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ రన్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఒక రౌండ్ చేసేద్దాం, చిన్న స్మాల్ రౌండ్. ఏంటి? లైక్ ఐ గివ్ సమ్ మోర్ పేపర్స్. మీరు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ పిక్ ఎనీ పిక్ తీసుకోవాలి. ఓకేనా? జస్ట్ show that. Who's that? Megastar Chiranjeevi garu. Oh, just now you had to tell now about, you had to speak some few words. మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ చెప్తారు. ఓకే, కానీ ఐ థింక్ హీస్ బ్లెస్డ్. పై నుంచి ఏదో సంథింగ్ బ్లెస్సింగ్ ఉంది. ఓకే, ఐ మీన్ వాట్ ఎవర్ హీ డస్, హార్డ్ వర్క్ ఉంటుంది 100%, బట్ ఆ స్టైల్, ఆ గ్రేస్, ఓకే, ఆ ఇమోషన్ అంటే నో వన్ లైక్ మెగాస్టార్, దాంట్లో డౌటే లేదు. ప్రతి పర్సన్ లైక్ చేస్తారు కదా, నో డౌట్. అండ్ ఐ థింక్ సమ్వేర్ ఇన్సైడ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. దట్ ఈస్ ఆబ్వియస్ ఫ్రమ్ హిస్ ఫేస్. ఓకే, ఇన్సైడ్ వెరీ గుడ్ హార్ట్. యా, అబ్సల్యూట్లీ గోల్డెన్ హార్ట్ మెగాస్టార్. కూల్గా ఉంటారు కదా, కూల్గా ప్రతి మనిషి ఎవరైనా వెళ్ళినా కూడా చూస్తే వైబ్రేషన్స్ చాలా పాజిటివ్ వైబ్స్ కొడుతుంటాయి, చాలా పాజిటివ్ వైబ్స్. ఒక స్పెషల్ పర్సన్ అట్లాంటి వైబ్రేషన్. చలో నెక్స్ట్ వాలా. అబ్బా Abracadabra, abracadabra.
ఇది చాలా ఎమోషనల్ మ్యాటర్. ఎందుకంటే నందమూరి హరికృష్ణ మన హరికృష్ణ గారు అది చాలా ఎమోషనల్ మ్యాటర్ యాక్చువల్లీ. ఇది లాహిలో ఫ్రేమ్ అది నేను 2 years పనిచేశాను హరికృష్ణ గారు. ఇట్స్ రియలీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఓకే అంటే ఇక ఐ కెనాట్ ఫర్గెట్ లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. ఆయన ఇచ్చిన మోటివేషన్కి, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి. ఓకే. అండ్ ఆల్వేస్ నేను అంత అనుకోలేదు అప్పుడు. నేను అసలు కొత్తగా ఒక 23-24 వయస్సు, తెలియదు, ఏమి తెలియదు తెలుగు గురించి ఇక్కడ. సో అప్పుడు ఆయన చాలా ఎంకరేజ్మెంట్, ఒక గార్డియన్ లాంటి ఆయన సపోర్ట్ చేస్తుండే 100%. ఆ సపోర్ట్ అట్లాంటి పంక్చువల్ పర్సన్ నేను లైఫ్లో చూడలేదు. అంటే నేను చాలా మంది యాక్టర్స్తో ఇక్కడ పనిచేశాను తెలుగులో, కానీ 7 o'clock షూటింగ్ అయితే హరికృష్ణ గారు మాత్రం అక్కడ 6కి ఉంటారు. 1 hour బిఫోర్. అండ్ చాలా సింపుల్ పర్సన్, చాలా సింపుల్, చాలా కోఆపరేటివ్, ఏమి ఈగో లేదు. ఓకే. సో అది టూ గుడ్. అన్లక్కీగా మధ్యలో ఒక 5-6 years నేను కొంచెం అవుట్ ఆఫ్ టచ్ వెళ్ళాను తెలుగు ఇండస్ట్రీ. సో టచ్ లేదు, కానీ ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బేసిక్గా 6 years మీరు బయటకు వెళ్ళకుండా ఇఫ్ యూ ఆర్ ఇంటూ ఇక్కడనే ఉండేది ఉంటే ఇంకా సంవాట్ మీ కెరీర్ ఇంకా వేరే తీరు ఉంటుండే కావచ్చు అని ఐ ఫీల్. కాదు, అప్పుడు యాక్చువల్గా నా కెరియర్ ఇక్కడ ఏమీ బాగాలేదు ఇక్కడ. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఏమి లేదు. ఓకే. సో అప్పుడు వెక్స్ అయి నేను ముంబైకి వెళ్ళాను. ఓకే. సో ముంబై తర్వాత నాకు కొంచెం లైఫ్ వచ్చింది. అక్కడ చేసిన 2-3 సినిమాల తర్వాత నాకు కొంచెం లైఫ్ వచ్చింది, కొంచెం మోటివేషన్ వచ్చింది. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేశాను. అదే అట్లాంటివి జరిగింది. ఎమోషన్ నుంచి కొంచెం బయటకు వచ్చేద్దాం. రివర్స్. Who is that guy? I don't know. I have to see. Oh. ఎవరు? ఇది ఆదిత్య. చాలా పిచ్చి పర్సన్. ఇది ఒక స్పోర్ట్స్ ఫిల్మ్కి నేను ఆడిషన్కి ఈ ఫొటోస్ పంపించాను. ఓకే. సో ఇది లాస్ట్ ఇయర్ ది ఫోటో. అది హెయిర్ షార్ట్ చేస్తున్నాడా అసలు? ఏం చేస్తున్నాడు? ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ చెప్పండి అది. సో ఇట్ వాజ్ నైస్. ఇది నా ఇంట్లోనే క్లిక్ చేశాను ముంబైలో. ఓకే. అక్కడ బయట బాల్కనీ దగ్గర ఒక స్టేర్స్ ఉంది, ఆ స్టేర్స్లో కూర్చుని ఇది చేశాను. లాంగ్ హెయిర్. చెప్పండి, హూ ఇస్ దట్ గాయ్? గైస్ ఒక నిమిషంలో ఆదిత్య ఓం గురించి చెప్పండి. ఆదిత్య ఓం గురించి ఏం చెప్పాలి? పిచ్చి పర్సన్. He's a mad guy, very sensitive mad guy, very creative. Okay. And super talented. No one like him. Last 2 hours. Reverse. Yeah. నేను చూడలేదు ఇప్పటి వరకు. ఎవరు? ఆఫ్ కోర్స్ సంగీత. మీ ఇంట్లో సేమ్ చేస్తారు, మా ఇంట్లో సేమ్ చేస్తారు. She was lovely. Great to work with. And very cooperative. And very sweet natured. Okay. And a very good friend at that time. Yeah. But because we could not do any more films together, we were not in touch. Yeah, okay. So I think she's happily married now. తెలుగు సినిమా ఇప్పుడు కూడా చేస్తుంది సంగీత. షీఈస్ డూయింగ్. అంతకుముందు తర్వాత కూడా ఒక 2 years అది తెలుసు తర్వాత కూడా 3-4 years చేసింది. జగపతి బాబు గారి. But she's amazing actor, amazing dancer. ఖడ్గంలో కూడా yes, amazing actor, amazing dancer and very nice positive person. Total positivity. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు తెలుగులో చేయట్లేదు కావచ్చు.
Present she's not doing Yeah, anything. I'm not. I'm 2 years absolutely out of touch. I think she got married, and then maybe she has started working again. I do not know. ఓకే చలో లాస్ట్ వన్ ఏం చూపించిన అవసరం లేదు జస్ట్ టేక్ ఇట్ జస్ట్ టేక్ ఇట్ Suman garu. I'm so happy. సో హ్యాపీ Yeah. Suman garu. He is. లాహిర్ లాహిర్లో ఉన్నారు కదా Yes. సో అగైన్ సేమ్ సుమన్ గారు నాకు కెరియర్ గురించి లైఫ్ గురించి ఫ్రాంక్గా కరెక్ట్ అడ్వైస్ చేసిన పర్సన్ స్టార్టింగ్ టైంలో సుమన్ గారు ఓకే నో డౌట్ అబౌట్ ఇట్. సో అండ్ నేను చాలా హ్యాపీ ఎందుకంటే సుమన్ గారు అప్పుడు నాకు చెప్పారు నాకు హిందీలో కూడా సినిమాలు చేయాలి. సుమన్ గారు మీరు చేయాలన్నా సుమన్ గారు చేయాలి. సో హిందీలో ఐఎమ్ ట్రయింగ్. సో ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద సినిమాలు విలన్గా వస్తున్నారు. అక్షయ్ కుమార్ పక్కన ఇది అక్షయ్ కుమార్తో పాటు ఇట్స్ వెరీ నైస్. అండ్ రోబో సినిమా రోబో అండ్ దట్ శివాజీ సినిమా రజనీకాంత్ విత్ రజనీకాంత్. ఐ థింక్ సుమన్ గారు ఇస్ అ గ్రేట్ యాక్టర్. First of all, screen performance. Great actor, and I think he could have and he deserved much more. Much more. And I think his second innings is right now what he's doing in Hindi and Tamil. I think it will be much bigger than the first inning. Already Suman garu ki Hindi lo oka fan following vachindi. హిందీలో ప్రతి మూవీ డబ్బు అయిపోతుంది హిందీలో అవుతుంటుంది కదా అది ఒక మ్యాటర్. బట్ కానీ అక్షయ్ కుమార్తో ఒక స్ట్రైట్ సినిమా చేశారు. ఓకే స్ట్రైట్ సినిమాలు. సో దట్ ఈస్ సూపర్. సో ఆయన హిందీ వస్తుంది హిందీ అందరికీ హిందీ వస్తుంది మ్యాక్సిమం. మీరు సెట్లో కూడా మాట్లాడుతుంటారా హిందీలోనే? నేను సెట్లో అసలు హిందీ మాట్లాడను. ఎందుకంటే నేను హిందీ మాట్లాడితే తెలుగు ఎలా నేర్చుకుంటాను? స్టార్టింగ్లో ఎట్లుంటుండే ప్రాబ్లం వచ్చేది కదా మీకు? మరి ప్రాబ్లం వస్తే కొంచెం కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే హిందీ అస్సలు సెట్లో మాట్లాడు. తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ నాకు ఇది వస్తుంది టెల్మినో అట్లా ఇస్తుండే. కానీ ఆర్టిస్టుల కంటే మన మేకప్ మ్యాన్ స్పాట్ బాయ్స్ వాళ్ళు ఎక్కువ టచ్ లో ఉంటారు, ఎక్కువ నేర్పించారు. మేకప్ వేస్తూ అది అసిస్టెంట్లు వాళ్ళు ఎక్కువ నేర్పించారు తెలుగు. ఓకే సో అట్లా నేర్చేసుకున్నారు. అదే అదే సార్ ఇది చెప్పండి సార్ అది చెప్పండి సార్ ఇది అట్లాంటివి కాదు సార్ ఇట్లాంటివి చెప్పండి ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది సార్ ఇది ఆంధ్ర స్లాంగ్ సార్ ఇది తెలంగాణ స్లాంగ్ తెలుగు అది స్లాంగ్స్ కూడా. సో తెలంగాణ స్లాంగ్ అంటే నా మాట్లాడమంటే మాట్లాడతారా? సంభవం తెలంగాణ స్లాంగ్ ఏం రావాయి అట్లాంటి మాట్లాడతారు ఏం రాబాయ్ ఏం రావాయి క్యావే క్యావే క్యా కర్తే ఇది ఇక్కడ हिंदी हैदराबादी हिंदी కూడా सिटी हिंदी बोलती तुम्ही सच्ची बोले तुम्ही सही बोलते जी सहीच बोलते जी तुम सहीच बोलते जी बोलते किधर है आप? నేను హైదరాబాదీ కామెడీ చేశాను, అది మంచి హిట్ అయింది. సలాం హైదరాబాద్ హైదరాబాదీ కామెడీ చేశాను. సో దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడికి పోయినా కూడా హైదరాబాద్ హిందీ తెలిసిపోతుంది. హైదరాబాద్ అంటే ప్యూరిటీ రాదు. ప్యూర్ హిందీ కాకుండా ప్యూర్ హిందీ ఏంటంటే వేరే వస్తుంది కదా, ఆతిథి అరాతి మొత్తం వస్తుంటది. ఇది ఎట్లా డైరెక్ట్ లా వచ్చేస్తుంటది. ఇక్కడ కొంచెం ముంబై టచ్, మళ్ళీ హైదరాబాదీ టచ్, కొంచెం ఉర్దూ మిక్స్, కొంచెం నిజాం టచ్ అన్ని మిక్స్ చేసి సూపర్ గా బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీ. బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం ఎక్కడ? బార్న్ అండ్ బ్రాటప్ అంటే మ్యాక్సిమం నేను ఉత్తరప్రదేశ్లోనే. లైఫ్ స్టార్టింగ్ లైఫ్ ఉత్తరప్రదేశ్లో. విలేజ్ నేమ్? విలేజ్ చాలా చిన్న ఊర్లో పుట్టాను, అక్కడ పెరిగాను. చాలా కొన్ని డాడీది ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాబట్టి సో ఒక 2 years గవర్నమెంట్ జాబ్. సో 2 years ఒక ప్లేస్లో, 2 years వేరే ప్లేస్లో అట్లాంటి. ఓకే ఓకే. మీ ఫ్యామిలీ లైక్ యువర్ బ్రదర్ ఇస్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ యువర్ ఫాదర్ ఇస్ గవర్నమెంట్. సో మీకు ఎట్లా ఇందులోకి సడన్ గా తెలియదు, ఈ రోజు వరకు తెలియదు ఎలా. ఇట్ హ్యాపెన్స్ ఈజీగా. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. ఇది కళ అండ్ ఆర్ట్ యూ నెవర్ నో ఆల్ దిస్ టాలెంట్, ఆల్ దిస్ టాలెంట్ వేర్ ఇట్. బట్ ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్ నేను చాలా హ్యాపీ లైఫ్. yes whatever success అయినా సరే, ఫెయిలియర్ అయినా సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్ దట్ ఐ chose the creative field.
సో కమింగ్ టు మీ క్వాలిఫికేషన్, నేను ఇంజనీరింగ్ చేశాను, స్ట్రీమ్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, నాది ఎలక్ట్రానిక్స్. ఇంజనీరింగ్ చేసి అన్ని వదిలేసాను. ఓకే. సో కానీ ఆ 4 years మాత్రం భలే టార్చర్ అయింది నాకు. ఇంజనీరింగ్ కదా, ఎంజాయింగ్ ఏం లేదు, టార్చర్. నాకు ఇష్టం లేనోడు చదువుకో అంటే సంబడి పోక్ చేసినట్టు ఉంటుంది కదా, చదువుకో అని. తర్వాత మాలాంటి పర్సన్స్కి ఆ 4 year వేస్ట్ అయింది. ఈరోజు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ 4 yearsలో మేబీ ఇంకా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏదో చేస్తే కోర్స్ కానీ ఏదో చేస్తే ఇంకా బెటర్. సో యూ డన్ ఎనీ యాక్టింగ్ కోర్స్ ఆర్ డైరెక్షన్ కోర్స్? నథింగ్, ఎవ్రీథింగ్ ఆన్ సెట్, ఎవ్రీథింగ్ ఐ లర్న్డ్ ఆన్ సెట్. I think you good observer, I think so. And everyone has to be, but good learner, something like that. But mostly from theater and watching senior people. లక్కీగా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు చాలా సీనియర్స్తో, లెజెండ్ పర్సన్స్తో పనిచేశాను. ఓకే. ఇక్కడ హిందీలో సో వాళ్ళు 2-3 yearsలో మోల్డ్ చేశారు. సేమ్ ఇక్కడ తెలుగులో వచ్చిన తర్వాత కూడా నాకు సేమ్ లక్ పడింది. ఓకే. ఇక్కడ పెద్ద వాళ్ళతో. సో అది వాళ్ళు మంచిగా మోల్డ్ చేశారు. సో అది అంటే బేసిక్గా ఇప్పుడు మన తెలుగులోనే ఉంటారు కొందరు, వాళ్ళు దే హ్యాస్ అ టాలెంట్ సంవాట్ ఉండి కూడా వచ్చారనుకో దేని తీసుకోరు. ముంబై నుంచి వచ్చారని తీసుకున్నారా? అట్లా కూడా ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే దే వాస్ ముంబైలో ఉన్నారు, ఆ నుంచి వచ్చారు యాక్టింగ్ అని చెప్పి అట్లా కూడా ఒకటి ఉంటుంది కదా ఈజీ. కానీ అది నిజమేనా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ చూసి పక్క నుంచి వచ్చే వాళ్ళకి దే విల్ సంవాట్ వాళ్ళు దూరం నుంచి వచ్చిరని ఒకటి చూపిస్తారు. అట్లాంటివి ఏం లేదు, ఓన్లీ మాత్రం హీరోయిన్స్ విషయంలో మేబీ అట్లాంటి. సో హీరో విషయంలో ఏముండదు అట్లా? హీరో విషయంలో పక్కా తెలుగు బాయ్ కావాలి. కొన్ని పర్సన్స్ వచ్చాడు తమిళ నుంచి, ఓకే, ముంబై నుంచి, సిద్ధార్థ్, మాధవన్, అట్లా వాళ్ళు డబ్ చేసుకుంటా దే గాట్ ఫేమ్ అనుకుంటా కదా. సిద్ధార్థ్ డైరెక్ట్ చేశారు కదా ఎన్ని సినిమాలు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అది అన్ని సిద్ధార్థ్. నువ్వు వస్తాను వద్దంటానా ప్రభుదేవ్ డైరెక్షన్, ప్రభుదేవ్ డైరెక్షన్, కానీ సిద్ధార్థ్ యాక్టర్ కదా డైరెక్ట్. ఓకే, తెలుగు తెలుగులో చేశారు కదా. అంటే అట్లాంటి ఏం లేదు, అట్లాంటి ఏం లేదు. చలో ఇప్పుడు దీనికి ఇదంతా అయిపోయింది కదా. సంబౌట్ విల్ మేక్ ఇట్ వన్ మోర్ ఆన్ ఫోన్. ఇట్స్ లైక్ ఎవర్ హ్యావ్ ఐ ఎవర్, ఎవర్ హ్యావ్ ఐ ఎవర్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్, యా నెవర్ హ్యావ్ ఐ ఎవర్. ఓకే, సంబౌట్ ఓకేనా? కూలా ఎప్పుడు చెప్పేసేయాలా? ఎస్ ఎస్ ఎస్, టైం తీసుకోకూడదు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అంటే సంబౌట్ నెవర్ హ్యావ్ ఎవర్ లై ఆన్ ఆన్లైన్ డేటింగ్. నెవర్ 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 ఆన్లైన్ డేటింగ్ ఎప్పుడు చేయలే అంటే మీ అప్పటి నుంచి? నెవర్ నెవర్. ఓకే, ఆన్లైన్లో నాకు నమ్మకమే లేదు. ఆన్లైన్ ఈజ్ ఆఫ్లైన్ ఫర్ మీ. ఆన్లైన్ అంటే ఆఫ్లైన్, ఆన్లైన్ అంటే ఆఫ్లైన్. చాలా డేంజర్, చాలా డేంజర్. ఓకే, నెవర్ హ్యావ్ ఎవర్ లై టు యువర్ పేరెంట్స్. లై టు యువర్ పేరెంట్స్, అబద్ధాలు. అబద్ధాలు చాలా. ఎనీథింగ్ షేర్ చేసుకోండి, ఏమైనా ఏం చేశారు? చాలా సార్ చెప్పాను అబద్ధాలు. ఆఫ్ కోర్స్, అంటే ఎవరు చెప్పారు? ప్రతి పర్సన్ అది కదా. ఒక ప్లేయింగ్ టైంలో ఏదో ఇంజరీ అయినప్పుడు, ఇది ఏదో దెబ్బ, అది ఏదో అన్నీ స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు ఒక అబద్ధాలు. స్కూల్లో ఏమైంది అది అన్నీ, ఎవ్రీథింగ్. చెప్పుడు ఉండలేము మనం, దొక్కలేము. నెవర్ హ్యావ్ ఎవర్ బ్లైండ్ డేట్. బ్లైండ్ డేట్ ఆన్లైన్ డేట్ కదా, బ్లైండ్ డేట్. నెవర్ బ్లైండ్ డేట్, నెవర్ బ్లైండ్ డేట్ ఎలా? అమ్మాయి పేరు కూడా తెలియకుండా డైరెక్ట్ గా డేట్ కి ఇంపాసిబుల్. అంటే నార్మల్ గా ఏమనుకుంటున్నా, నాకు అవ్వలేదు ఇట్లా బ్లైండ్ డేట్. నాకు నార్మల్ డేటే కష్టం, బ్లైండ్ డేట్ ఎలా వస్తుంది? బ్లైండ్ డేట్. చలో ఇంకోటి, బోల్డ్ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్? బోల్డ్ సీన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు డూ. Bold scenes, very difficult to do. Emotional scenes are easy to do. Emotional scenes are easy to do. Okay. Bold scenes చేయాలంటే డిఫికల్టీ ఉంటుంది. బేసిక్గా ఎమోషనల్గా కూడా బోల్డ్ తీయచ్చు కదా? తెలీదు. ఎమోషనల్గా కూడా బోల్డ్ సీన్స్ తీయచ్చు కదా, అంటే బేసిక్ కొంచెం యాడ్ అవుతుంది కదా. తీయచ్చు. ఇంకోటి, బస్ ఆర్ ఆటో? ఆటో యార్, బస్. ఐ డోంట్ లైక్. వై ఆటో? వై ఆటో? ఐ హావ్ టు నో వై ఆటో. యాక్చువల్గా టోటల్ లైఫ్ ముంబైలో ఆటోలో తిరిగాను. సో ఆటో అంటే నాకు చాలా ఇష్టం. బస్సులో చాయ్ ఆర్ వోడ్కా? చాయ్, నాకు టీ అలవాటు ఉంది. అండ్
వోడ్కా ఇది మీరు నమ్ముతారా లేదా నాకు తెలియదు కానీ ఐఎమ్ టీ టాట్లర్. ఐ డోంట్ డ్రింక్. యు డోంట్ డ్రింక్? ఐ డోంట్ బూజ్. ఐ డోంట్ సిగరెట్. నో సిగరెట్స్. ఓకే. At one point of time I was chain smoker. ఓకే. అంత ముందు. Yes, 60 cigarettes a day. 60 cigarettes, mind you. 60 cigarettes. 66. Okay. అన్నీ మానేశాను. ఓకే. అన్నీ మానేశాను. ఓకే. So today I don't smoke. యు డోంట్ డ్రింక్? No. సో ఇంకోటి బనానా ఆర్ మ్యాంగో? Mango. వై మ్యాంగో? Mango, king of fruits. I like it. ఇంకోటి నెవర్ హ్యావ్ ఎవర్ మీ టూ ఆర్ షీ టూ? Me, మీ టూ ఆర్ షీ టూ? me too or she too. యా, యూ హ్యాడ్ థింక్ అబౌట్ దాట్. Me too or she too. యప్. No, I don't think so. Me too will not happen to me at all. Okay. Yeah, because I always respect women, and I have always treated women very nicely. ఓకే. And you can have fights with friends, Yep. and everything, but that harassment and all. So it's a never. It is impossible. Cool. She too. She too means what? And I got harassed. యప్. Yeah, that has happened. That has happened so many times. But Seriously? yes. She too means someone harassed me, no? Yeah, somewhat ladies, something like that. Yeah, ladies harassing me. Yeah. Yeah, that is so common. ఇది రికార్డ్ అవుతుంది భయ్యా. ఓకే. షూటింగ్ ఇన్ డే ఆర్ షూటింగ్ ఇన్ నైట్స్? నాకు నైట్ షూట్ అంటే చాలా ఇష్టం. నాకు నైట్ షూట్ అంటే చాలా ఇష్టం. ఒక సైలెన్స్ ఉంటుంది, ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఒక డిఫరెంట్ మూడ్ ఉంటుంది. ఇది ఒక టోటల్ కొంచెం మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. డే షూట్లో ఇది ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్స్, జనాలు, ఇది సో ఇమోషనల్ సీన్స్ అయినా సరే, యాక్షన్ సీన్స్ అయినా సరే, క్లైమాక్స్లు అన్ని నైట్ షూట్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఒక వేరే లెవెల్కి పర్ఫార్మెన్స్ వెళ్తుంది. ఓకే. జాన్, ఇంకోటి యు ఆర్ ఇన్ ఫిట్ ఫర్ ట్రెడిషనల్ ఆర్ మోడర్న్? Both. అంటే టైం క్యారింగ్ టైమా? ఏ సిచ్యువేషన్ విల్ బి? No, not like that. By mind I'm a very traditional person, but I understand the modern things and modern everything, so I think I'm both. Okay. Somewhat truth bomb, Tollywood ka secret you had to tell. Anything. Truth bomb. Somewhat I'm giving you, I just have thrown you truth bomb. Truth bomb వేసేసిన గట్టిగా. Just I'm throwing you truth bomb. Tell any Tollywood secret. పక్కా. Tollywood secret. ఎవరికి తెలియని విషయం. Tollywood secret. ఎవరికి తెలియంది. Tollywood secret is, and that goes for every film industry. Yeah. That there are no friendships. There are no friendships. No friendships. Tollywood lo there are no friendships. No friendships. That goes in every, but it is not only for Tollywood. Entire Every cinema industry. industry. Entire cinema industry. Entirely. Whether it is Mumbai, whether it is Chennai, there are no real friendships in cinema industry. ఇప్పుడు ఎట్లా అంటే సంవాట్ ఐ విల్ గివ్ యూ ఒక్కొక్క హీరో పేరు చెప్తా, యూ హ్యావ్ టు సమ్ మేక్ ఇట్ వన్ డైలాగ్. ఓకే, తక్కువ అని చెప్పేస్తా. ఇప్పుడు కొత్త వాళ్ళది, పాత వాళ్ళది, అందరు ప్రతి వాళ్ళది చెప్పేస్తా. విజయ్ దేవరకొండ తెలుసా నీకు? సో విజయ్ దేవరకొండ సంవాట్ డైనమిక్, రౌడీ, ఎనర్జీ, ఫైర్, ఇవన్నీ వచ్చేసినాయి అందులో. చలో, అమితాబ్ బచ్చన్ మీ ఫేవరెట్? అమితాబ్ బచ్చన్ లెజెండ్, ఎవర్ గ్రీన్. ఓకే, the bestest ever and ever. ఒక డైలాగ్ అమితాబ్ బచ్చన్ ది, టేక్ యాక్షన్. ఒక అగ్నిపథ్ ఒక డైలాగ్ చెప్తాను. డన్. ए कांचा क्या ये बंदूक भी दिखाता है और पीछे भी जाता है. आई ये अपन का नाम विजय दीनानाथ चौहान, उम्र 36 साल 4 महीना, ये 3 घंटा हुआ क्या. నైస్. ఇప్పుడు వేరే మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ గోల్డెన్ స్టార్, మెగాస్టార్ గోల్డెన్ స్టార్, king of Telugu films, king of Telugu films, king of hearts. ఓకే సార్, నిజ మీ బందిలో డైలాగ్ ఎక్స్క్లూజివ్లీ మాకు. బందిలో డైలాగ్ ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ. దయ్యాలు డీల్ చేయడం చాలా ఈజీ, కానీ అమ్మాయిలకి డీల్ చేయడం కష్టం. అబ్బా, దయ్యాలని డీల్ చేయడం చాలా ఈజీ. అంటే బేసిక్గా మీరు యు ఆర్ ద సింగర్ అండ్ యు ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ సంబడి నో. అంత ఏం లేదు కానీ అరే సరే చెప్పలే కదా. అమితాబ్ బచ్చన్ సాంగ్. ఓకే. मैं पल दो पल का शायर हूँ,
पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है, मैं पल दो पल का शायर हूँ. నైస్ 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 అంటే I'm old fashioned, ఆదిత్య ఓం ఈస్ నాట్ ఓన్లీ యాక్టర్, నాట్ ఓన్లీ డైరెక్టర్, నాట్ ఓన్లీ రైటర్, ఈస్ సింగర్ ఆల్సో బేసిక్గా. మీకు ఛాన్సెస్ పాటిస్తారు కూడా మూవీలో. Of course. కూల్ కూల్ నైస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి వచ్చిన ఎవరు ఒక గాడ్ ఫాదర్ అంటారు. మీకు తెలిసిన ఉన్నారా ఎవరైనా ఇప్పుడు వరకు? ఎవరైనా కూడా ఉన్నారా? వైవిఎస్ గాడ్ ఫాదర్ లేదు కానీ అఫ్ కోర్స్ ఐ విల్ బి, నేను వైవిఎస్ చౌదరి గారికి ఎప్పుడైనా వైవిఎస్ చౌదరి గారు ఈజ్ సపోర్టర్ ఫర్ యూ. యా, ఇలా ఇక్కడ రావడానికి కారణమైనవి కారణమైన వైవిఎస్ చౌదరి గారు. నేను ఫర్ ఎవర్ లైఫ్లో గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఓకే. ఒక సింపుల్ అబ్బాయికి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఆయన ఒక హీరో చేశారు. సో నా డ్రీమ్కి ఆయన ఫుల్ఫిల్ చేశారు. సో ఫర్ ఎవర్ లాంగ్, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ అట్ ద సేమ్ టైమ్. You don't have any godfather here. Backer, supporter, no. Okay. Whatever I got after that, I got from my own effort, my bad luck, my good luck. So I fought every inch. Okay. బయట వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టం రావడానికి, ఓకే, స్టాండ్ తీసుకోవడానికి కూడా, ఉండడానికి రావడానికి, ఓకే, ఉండడానికి, టు మేక్ అ కెరియర్, టు స్టే హియర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. 1000 పర్సన్స్లో 100 హీరోస్లో 1 or 2 మేబీ 1 or 2 దే విల్ స్టాండ్ అంతే. సో మీరు ఇక్కడ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ చాలా మంది హీరోస్ వస్తారు కదా, చూస్తున్నారు కదా, of course, you'll see movies. yes of course, చూస్తున్నారు కదా. సో మీకు Vijay is too good. Vijay is too good. Vijay Deverakonda is too good. He's too good. It's too good. Yeah, he's too good. I really like his fire, and I hope that Okay. he has a long career, and I'm sure that he will have a long career because the kind of start he has got. Malli Nani kuda is quite natural. Natural start Nani. Yeah, Okay. he's very natural, and I like his approach. Okay. His approach to the role I really like. Nani. అంటే తీసుకోవడం, స్క్రిప్ట్ అవి తీసుకోవడం అంటున్నారు. స్క్రిప్ట్ తీసుకోవడం, రోల్కి ఎలా అప్రోచ్ చేయాలి అంటే హీస్ అ సినిమా పర్సన్. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, జూనియర్ ఎన్టీ రామారావు గారు. ఓకే. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐ థింక్ హీస్ ఫర్ హిమ్ స్కై ఇస్ ద లిమిట్. ఓకే. హీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎనీథింగ్ మౌల్డ్ చేసేసుకుంటారు. Yes. He can do villain, he can do hero, he can do everything. Yes. And he has a huge fan following in all over India. Okay. All over India. I think he knows also that he's very popular in the north. Popular north. Very popular. Seriously. Allu Arjun garu and Tarak garu, they are very popular in the north. Allu Arjun garu, Allu Arjun. మన ఇక్కడ కేరళలో Yes. Even in north, Allu Arjun is very popular. Very popular. Mahesh Babu garu, they are very popular. అంటే మీరు అప్పుడు వచ్చినప్పుడు కూడా మన మహేష్ బాబు నాకు 3 హీరోస్ గురించి తెలుసు. ఎవరెవరు? మన చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. అంతే. వాళ్ళు కొన్ని హిందీ సినిమాలు చేశారు కాబట్టి అండ్ వాళ్ళు డబ్ అవుతున్నట్లు. మహేష్ బాబు గురించి తెలియదా ఏమైనా? అంటే బేసిక్గా వాళ్ళ వైఫ్ నమ్రత ఫ్రమ్ ముంబై. నేను వచ్చిన తర్వాత అన్ని అది మ్యారీడ్ అయింది. ఓకే, వచ్చాక హీ గాట్ మ్యారీడ్. సో వెన్ ఐ కేమ్ టు తెలుగు ఇండస్ట్రీ ఐ న్యూ ఓన్లీ అబౌట్ 3 హీరోస్. ఓకే. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఓకే, 3 pillars. 3 pillars. బాలకృష్ణ, యూ డోంట్ నో మచ్. బాలకృష్ణ గారు he did not do straight Hindi films, no. సో లక్కీలీ వాళ్ళ బ్రదర్తో చేసేసారు హరికృష్ణ గారితో. సో లక్కీ, 100% లక్కీ. అప్పుడు ఆయనతో మీట్ కాలేరు బట్ వాళ్ళ బ్రదర్తో చేసేసారు. సో ఇట్స్ లైక్ టిక్ టాక్ గ్రౌండ్ అండ్ టిక్ టాక్ గ్రౌండ్ విత్ డేర్. గాట్ ఇట్. గేమ్ యూ ప్లే మోస్ట్ ఆన్ యువర్ మొబైల్? నో గేమ్స్. ఇప్పుడు ఎంటీ మొబైల్ అది? నో గేమ్స్. చూడండి, ఎంటీ మొబైల్. నేను ఇప్పుడు కూడా చెక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు యాప్స్ కూడా తక్కువ ఉన్నాయి కదా. యాప్స్ కూడా తక్కువే. వయసు ఎందుకు? నార్మల్గా ఇంట్రెస్ట్ ఉంటుందా? గేమింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ది లాస్ట్ థింగ్ యూ గూగుల్ అండ్ బ్రౌజ్ చేసింది, లాస్ట్ థింగ్ యూ గూగుల్ ఆన్ యువర్ మొబైల్? గూగుల్ బ్రౌజ్ చేసింది ఏంటి? బ్రౌజ్
ఈరోజు మార్నింగ్ ఏదో మెడిసిన్కి ఏదో మెడిసిన్ కోసం నేను గూగుల్ చేశాను. Okay, last thing. God, cool. The person on your speed dial. స్పీడ్ డైల్ నో వన్. ఎప్పటికీ ఒక్కరికి కాల్ చేస్తారా? సమ్ ఫ్యామిలీ? నో వన్. నో వన్. స్పీడ్ డైల్ అది కూడా నాకు తెలియదు, ఫెసిలిటీ కూడా ఉంటుంది తెలియదు నాకు. నేను కొంచెం టెక్నాలజికలీ ఛాలెంజ్ పర్సన్. ఐ మీన్ ఎవరికి ఎక్కువ కాల్ చేస్తుంటారు? ఎక్కువ పర్సన్స్? ఫ్యామిలీ, మదర్, వైఫ్. ఓకే, ఒక వన్ పర్సన్, వైఫ్ ఆర్ మదర్. ఓకే. ది నెంబర్ ఆఫ్ పిక్చర్స్ యూ హ్యావ్ ఆన్ యువర్ ఫోన్, అంటే ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి నీ ఫోన్లో ఇప్పటివరకు? 800 పిక్చర్స్. 800 పిక్చర్స్ అంటే మీ పిక్చర్స్ అయినా ఇంకా వేరే వాళ్ళ మీ షూట్ పిక్చర్స్ అదేమైనా ఉంటాయా? ఓన్లీ యువర్ పిక్చర్స్? మై పిక్చర్స్ విల్ బి ఆల్మోస్ట్ 700. 700 పిక్స్ వేరే ఓకే. ఇంకోటి, ది యాప్ యూ యూజ్ ది మోస్ట్, ఏ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తారు, ఎక్కువ గెలుస్తారు దాన్ని? వాట్సాప్. మ్యాక్సిమం వాట్సాప్. ఓకే. ది లేటెస్ట్ పిక్చర్ యూ టుక్ ఫ్రమ్ యువర్ ఫోన్, యూ హ్యావ్ టు షో ఇట్ నౌ. ఇప్పుడు తీసిందని చూపిస్తాను. నాట్ దట్ వన్, ఈ షూట్కి బిఫోర్ అన్నాను. షూట్కి బిఫోర్ ఇది హైదరాబాద్లో ఉంటాయినా? ఓకే. జస్ట్ ఈ వాట్సాప్లో ఉంది, అది తర్వాత తీసుకు. ఇంకోటి, ది పిక్చర్ ఆన్ యువర్ లాక్ స్క్రీన్ జస్ట్ లాక్ వేసి చూపించేసి నార్మలే, సేమ్ అదే వచ్చేసి. ఓకే, కూల్. లాస్ట్ పర్సన్ యూ కాల్డ్? యూ. నేమ్ మహేష్. యువర్ ఫేవరెట్ సాంగ్? We didn't start the fire. English song. వస్తుందా? జస్ట్ సింగ్ దట్ సాంగ్. We didn't start the fire. And the last time you set an alarm? Actually, I don't set alarms. Alarm? Yeah, I don't set alarms. My body will wake me up. I just have to think before sleeping. I have to wake up at 5:30. My body will wake me up. Cool. Emoji used the most? Smile emoji. Normal. Smile. Was that you show? Smile emoji. Yeah? This one. Done. The best selfie you done ever? అంటే ఒక మొబైల్ ఒక బెస్ట్ సెల్ఫీ ఉంటుంది చూసినావా? గుర్తొస్తా, అరే నా సెల్ఫీ, అరే అది నా సూపర్ సెల్ఫీ రా అంటాం చూసినావా? జస్ట్ షో దట్ పిక్. మనం కూడా చూద్దాం. ది బెస్ట్ సెల్ఫీ ఎవర్. ఓకే, మళ్ళీ 1 year తర్వాత కూడా అడుగుతా ఇదే అని చెప్తారా? ఇస్ ద బెస్ట్ సెల్ఫీ ఆఫ్ ద ఎవర్. ఇట్స్ లైక్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా కదా, దాన్ని కరెక్ట్ చెప్పకూడదు, రాంగ్ చెప్పాలి. ఓకే. ఆస్క్ సమ్ క్వశ్చన్, మీకు ఐడియా వచ్చినట్టుంది. ఇఫ్ ఐ స్పోక్ సంథింగ్, వాట్స్ యువర్ నేమ్? సూపర్ మ్యాన్ సన్ పేరేంటి? స్పైడర్ మ్యాన్ ఇంత బయటకు వచ్చింది కదా బయటికి? కాదు, రాలేదు. సో యూఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ. యూ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీలో మీరు ఎలక్ట్రానిక్స్ చదువుకున్నట్టు అవునా? అసలు స్కూలే చూడలేదు. అసలు నో క్వాలిఫికేషన్. 2 into 2 8. 2 into 2 8. 8 yes. 2 2s are 4. Okay, 8. 8. So 8 2s are 10. Yeah. So why you came here, Hyderabad? I came to eat biryani here. Biryani. Yeah. Which ఇక్కడ ఫేవరెట్ బిర్యానీ ఏంటి హైదరాబాద్లో? హైదరాబాద్లో చికెన్ మంచూరియన్. చికెన్ మంచూరియన్ ఫేవరెట్ బిర్యానీ. yes. బిర్యానీ పేరే చికెన్ మంచూరియన్. చికెన్ మంచూరియన్. మీకు తెలుగు వస్తాయి కదా? సరిగ్గా మాట్లాడరా? Of course I know 100%. 100%. Yes. Without చికెన్ ఏం లేకుండా. Yes. తమిళ్ తెలియమా? తమిళ్ తెలియదు. ఓకే, ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్లో తెలుగులో డైలాగ్ చెప్పు. Look, I'm cool. ఇంగ్లీష్ చెప్పిరా? తమిళ్. ఆస్క్ యూ వన్ మోర్ టైమ్, ఇంతకుముందు అడిగినట్టు నా క్వశ్చన్ నేను ఇది. హూస్ యువర్ ఫస్ట్ క్రష్ అండ్ హూస్ యువర్ లాస్ట్ క్రష్? ఫస్ట్ అండ్ లాస్ట్ క్రష్. First crush, there was this girl in my 3rd standard. I will not say her name. I cannot say her name. If you ask me, then I'll have to say lie. But in 3rd standard, I had a huge crush on her. I was studying in 3rd class. What's your age on that? 3rd class means 3rd class. Just I want to know. 7 years ki crush untada? Yes. If you believe, yes, I was madly in love with her. Okay, 7 years low. 7-8 years low. Yes. And I think you never forget in your life now. And my last crush today morning I was watching some English film and there was this heroine in that. I could not remember her name. Which movie is that? Yeah, some film was coming and that was my
అమేజింగ్. గోకుల్. ఓకే. ఇంగ్లీష్ మూవీనా? ఓకే. ఐ వాంట్ ఆస్క్ యూ, ఇంతకుముందు కూడా అడిగినట్టు యూ నో దట్ ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ మిషన్ వాట్ యూ హ్యావ్ టు చేంజ్, ఏం చేంజ్ చేసుకుంటావు టైం మిషన్ ఉంటే? అంటే ఏం చేంజ్ చేసుకుంటావు, ఏం చేంజ్ చేసుకోకుండా వచ్చేస్తావు? టైం మెషిన్ ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ మిషన్, ఇక్కడ టైం మిషన్ ఉంది, రౌండ్ అప్ వేసుకొని బ్యాక్ వెళ్ళిపోయినా ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు? వాట్ యూ వుడ్ వాంట్ టు చేంజ్? I would, I don't really like too much of social media. అచ్చా, అప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా? 100%. అప్పుడు ఉందా సోషల్ మీడియా? లేదు. సో యూ వాంట్ టు బిల్డ్ సోషల్ మీడియా? Yes, I don't want to. I want to ban any such kind of thing which is going to come ఓకే. in the future. అచ్చా, అప్పుడే దీన్ని బ్యాన్ చేద్దామని ట్రై చేసుకోవాలి. అదే అప్పుడు గూగుల్ అన్నీ స్టార్ట్ అయింది. ఇది ఒక పాయింట్ వరకు ఓకే, కానీ అది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్ ఇస్ టూ మచ్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. అందరం ఇప్పుడు ఇలా ఉన్నాను. ఓకే. ఈ మాట్లాడి తక్కువ అయిపోయింది, వాట్సాప్ ఇక్కడ పక్కన కూర్చుని ఇలా ఉన్నాను. సో అది ఒక విషయం ఉంది. ఇంకా కమింగ్ టు అబౌట్ యువర్ కెరియర్, ఐ వుడ్ డూ మోర్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే. మీ ఇంతకుముందు అన్నట్టు 4 years బీటెక్ చేయకుండా ఇంకేమైనా చేసేది ఉండేనా? మేబీ, ఐ థింక్ సో. అది కూడా. బట్ నాకు ఒక అనిపిస్తుంది, ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఇన్ టైమ్ మెషిన్ ఐ వోంట్ బి ఏబుల్ టు చేంజ్ టూ మెనీ థింగ్స్. ఎందుకంటే నేను అప్పుడు కూడా ట్రై చేశాను. ఓకే. టోటల్ ట్రై చేశాను చేంజ్ చేద్దామని. సంబడి యూ వాంట్ టు మేక్ ఇట్ అవుట్ సంబడి రైట్ 100%, కానీ అది జరగలేదు. సో సింపుల్ ఐ ఆస్క్ యూ, ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ చెప్పండి. టాలీవుడ్లో ఫేవరెట్ హీరో మనం మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. అండ్ బాలీవుడ్లో హీరో ఫేవరెట్ హీరో దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్. అమితాబ్ బచ్చన్ అని చెప్పి. అమితాబ్ బచ్చన్ లెజెండ్, ఎవ్రీథింగ్, ఐ లవ్ హిమ్, బట్ మై ఫేవరెట్ హీరో ఇఫ్ యూ ఆస్క్ ఇస్ దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. హీరోయిన్ బోత్. శ్రీదేవి. అచ్చా, తెలుగులో అండ్ హిందీలో మంచిగా స్టిక్ చేసేసినావు మంచిగా. నో వన్ లైక్ హర్. డైరెక్టర్ ప్రస్తుతం రాజ్ కుమార్ హీరోని. అండ్ పాత డైరెక్టర్స్లో మెహబూబ్ ఖాన్, మదర్ ఇండియా. మెహబూబ్ ఖాన్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ ఒక టైంలో రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ ప్రస్తుతం కలిసారు రామ్ గోపాల్ వర్మని 1 or 2 times. రాజమౌళి గారు ప్రస్తుతం. ఓకే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్, నో డౌట్. వాట్స్ యువర్ రీసెంట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ తెలుగు? Last film I think I watched was Arjun Reddy. Arjun Reddy is the last movie? Yeah, I think Arjun Reddy. I saw some bits of RX-100 also, but okay. So you like RX-100? Arjun Reddy, I have not seen the total film. I saw the trailers and everything. Okay. Arjun Reddy I saw. I liked the film. Okay. And I do not go to theaters, so I am not able to catch films, you know. Okay. Free unte what you do? If you are free in free time unte what you do? And I sleep. You sleep. So sleep is the best move. Yeah, sleep is my hobby. Sleep is my medicine. Sleep is my everything. Everything. Yeah, if I have any problem, I go and sleep. That's a better problem automatic solve అవుతుంది. Okay. సో ఇదంతా అయిపోయింది. ఇంత నేను సదాయించిన సంబౌట్ వీఆర్ మేకింగ్ ఫన్ అది ఇదంతా నడిచింది కదా. సో వాట్ యూ వాంట్ టు టెల్ టు పబ్లిక్? బందీ గురించి అయినా, వాట్స్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్ గురించి అయినా? I just want to tell people that they should watch different films also. And they should try and find different films, because sometimes small producers, they cannot do so much of publicity. So small films ki kuda koncham encouragement ivali. And kotta directors ki, kotta experiments ki public encouragement cheste inka better cinemalu, inka manchi talent industry ki vastaru. So I think they should they are doing it. So that's it. So ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవ్రీబడి నో మీరు చాలా స్ట్రగుల్ చేసి యూ కేమ్ హియర్ అండ్ యూ డన్ సమ్ వర్క్, మీకు తీసుకున్నారు ఇంత. సో కొత్త వాళ్ళు రావడానికి ఏమైనా యూ వాంట్ టు గివ్ ఎనీ సజెస్ట్ ఫర్ దెమ్? అంటే ఇండస్ట్రీలోకి ప్రతి వాళ్ళు ఏమంటే అరే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అరే ఈజీగా ఒక్కసారి వచ్చేసినామంటే పైసలు అనుకుంటారు కదా. సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ ఇండస్ట్రీ. యంగ్స్టర్స్కి కూడా నేను ఎప్పుడైనా అదే చెప్తాను, ఇది చాలా డిఫికల్ట్ ఇండస్ట్రీ. మీరు వేరే కెరియర్, ఒక స్టేబుల్ కెరియర్ చూస్ చేస్తే బెటర్. సినిమా ఇండస్ట్రీ ఈజ్ టోటల్ స్ట్రగ్లింగ్ ఇండస్ట్రీ. ఈవెన్ మీరు సెటిల్ ఉన్నప్పుడు కూడా, ఇక్కడ మంచిగా చేస్తున్నప్పుడు కూడా ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్ట్రగుల్స్ ఎప్పుడైనా లైఫ్లో ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో.
So you have to be mentally very strong if you want to come in the film industry, and have to have good financial backing. ఫైనాన్షియల్ బ్యాక్ ఉన్న వాళ్ళే Yes, మూవీ ఇండస్ట్రీలో వెళ్ళిపోతారు. Yes. అంటే there is a- they can stand. ఓకే, They can stand. వర్క్ లేకుండా కూడా ఒక స్టాండ్ మెయింటైన్ చేయొచ్చు అట్లాంటి. సో బ్రో ఈ ఫన్ షీల్డ్ కానీ ఈ రౌండ్స్ అండ్ ఆ రౌండ్స్ అండ్ వి హావ్ డన్ సంథింగ్ లైక్ సో I enjoyed it. really Yeah. somewhat I think so. Yeah, I enjoyed it. Bode I really enjoyed this paper. different. So finally ఇదంతా అయిపోయింది. How was Mahesh Machidi interview? Mahesh Machidi is Mr. Attitude. He wants to listen about himself. I am Mr. Gratitude, he is Mr. Attitude. జర ఇంకా పోగ్రాడు పో ఇంకా కొంచెం I think Mahesh has got a great future as an actor also, not only as an anchor. And I think he has got the pulse of youngsters today and what it is to be. So I think he will definitely become a good actor and a hero. And of course, he's doing some films as a hero, so I think he'll definitely do better. So all the best to you, Mahesh. Thank you, darling. And you don't forget me if you become a big hero. Arey bro, you're my darling man. How can I, man? You're darling. Darling. You'll always need a villain opposite you. You always be darling for me. Always. Nowadays, I'm telling all the heroes the same thing. నాకు విలన్ లాంటి పెట్టండి ఏంటి, మీకు ప్రాబ్లం ఏంటి, నాకు ఒక విలన్ రోల్ ఇవ్వచ్చు కదా. సో దట్స్ లైక్ Cool. Thank you, brother. Thank you so much, Mahesh. Thank you so much. Pleasure. And nice. Yeah.